దేవుని లేఖనాలు చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపగోరి మిమ్మును కలవరపరుచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన దూత అయినను మీకు ప్రకటించిన యెడల అతడు శాపగ్రస్తుడవును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన వారమంతా నీ సజీవ రేఖల చోటును కాచి కాపాడి మరొక పునరుద్ధాన దినాన్ని మాకు ఇచ్చినందుకే మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ పునరుద్ధాన దినము ఇంతవరకు నీ బిడ్డలు నాయన పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యముల ద్వారా నిన్ను మహిమపరిచారు, నిన్ను గణపరిచారని నమ్ముతూ ఉన్నాము నాయన. అలాగే నాయన చదవబడిన లేఖనాల నుంచి మాతో మాట్లాడండి దేవా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం నాయన. మీరు మాట్లాడితే స్వస్థత ఉంది, మీరు మాట్లాడితే విడుదల ఉంది, నీ మాటలో జీవం ఉంది తండ్రి నాయన. నీ మాట మమ్మల్ని కడుతుంది నాయన. నీ మాట మా బ్రతుకుని దిద్దుతుంది తండ్రి నాయన. అటువంటి నీ మాటను నాయన మాకు అనుగ్రహించి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, ధైర్యపరచండి, ఆదరించమని నేను వేడుకుంటున్నాం తండ్రి. అన్ని విషయాలు నీవే తోడుగా ఉండమని నీ కృప చూపించి అల్పుడనైనా ఈ దాసుడనైనా నన్ను మరుగుపరిచి నీవే నీ బిడ్డలమైన మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గత వారం మనం చూసాం కదా, అపోస్తలుడైన పౌలుకి ఆ పిలుపు ఎలా వచ్చిందంటే మనుషుల వలన కాదు, మనుషుల మూలంగా కాదు, యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలన అపోస్తలుడుగా నియమింపబడితిని. అంటే నేను దేవుని సేవ ఎలా చేస్తున్నాను, నేను ఒక అపోస్తలుడిగా దేవుని సువార్తను ప్రకటించడానికి నేను వచ్చాను అంటే కనుక అది మనుషులు నన్ను నియమిస్తే నేను నిలబడలేదు, మనుషులు నన్ను ఎన్నుకోలేదు, మనుషులు నన్ను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడే యేసుక్రీస్తు ప్రభువు, ఆయన్ని మృతుల్లో నుండి లేపినటువంటి తండ్రి, వీరిద్దరూ కలిసి నాకు అపోస్తలుడిగా ఉండడానికి, దేవుని మాటలని ప్రకటించడానికి నాకు అవకాశం ఇచ్చారు అని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత అంటాడు, ఇప్పుడు మళ్ళా సంఘంతో మాట్లాడుతూ అంటాడు కదా, గలతీ సంఘంతో మాట్లాడుతూ అంటాడు, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. ఇక్కడ గలతీ సంఘంలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గలతీ సంఘంలో ఉన్న విశ్వాసులు చేసినటువంటి లోపం, వాళ్ళలో ఉన్నటువంటి పొరపాటు ఏంటంటే, వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు కృపను బట్టి మిమ్మును పిలిచాడు. ఈరోజు మనల్ని ఇక్కడ దేవుడు పిలిచాడు అంటే గనక కేవలం మనం అనుకుంటాం, నేనేదో ఇక్కడికి వచ్చాను, నేనేదో ఇక్కడ ఉన్నాను, లేకపోతే నేను రావడం వల్ల దేవుడికి ఏదో గొప్ప కలిగింది, లేకపోతే నేను రావడం వల్ల సంఘానికి ఏదో మేలు కలిగింది, నేను రావడం వల్ల సేవకుడికి ఏదో ఒరిగింది అని చెప్పి మనం అనుకోవచ్చు. అసలు దేవుని మందిరంలోనికి రావడానికి మనకు ఒక అర్హత ఉండాలి. దేవుని మందిరంలోనికి రావడానికి దేవుడు మనకు అవకాశం ఇవ్వాలి. నీ అంతటా నువ్వే ఇక్కడికి రాలేదు, కానీ దేవుడు నిన్ను ఇక్కడికి రావడానికి దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. అది మనం గమనించాలి. మనం నువ్వు అనుకుంటే వచ్చేలేదు. చాలామంది అలాగ అనుకుంటా, ఈ లోకంలో ఉన్న సగం మందికి మందిరానికి రావాలని ఉంటుంది. వస్తారా, రాగలుగుతున్నారా వాళ్ళు? మనం ఎవరైనా అడిగితే వచ్చేవారా, మీతో వస్తాం, మమ్మల్ని కూడా పిలుస్తారా అంటారు. పిలిచేమనుకో ఆ రోజు వస్తారు వాళ్ళు, ఏదో పని చెప్తారు, ఏదో పని వచ్చిందంటారు, లేదా అప్పటికప్పుడు తలనొప్పి వచ్చేసింది, అప్పటికప్పుడు జ్వరాలు వచ్చేస్తూ ఉంటాయి, వాళ్ళకి ఏ ఒకటి వచ్చేస్తూ ఉంటాయి, రారు. కానీ మళ్ళా వారం మళ్ళీ అడిగితే మళ్ళీ వస్తామంటారు. రాలేకపోతున్నారు. ఎందుకని? ఏం లేదు వాళ్ళకి. ఎందుకు రాలేకపోతున్నారు? వద్దామనుకుంటున్నారు కానీ ఎందుకు రాలేకపోతున్నారు? దేవుని కృప లేదు. దేవుని కృప ఉంటేనే నువ్వు ఇక్కడ రాగలవు. దేవుని కృప ఉంటేనే దేవుని మందిరంలో అడుగు పెట్టగలవు. దేవుని కృప ఉంటేనే దేవుని ఆరాధించగలవు. దేవుని కృప ఉంటేనే ఆ రక్షణ నువ్వు పొందుకోగలవు. కానీ నువ్వు అనుకుంటే జరిగేది కాదు, నువ్వు కోరుకుంటే జరిగేది కాదు.
మనం అనుకుంటాం నేనేదో గొప్పగా వచ్చాను, నేనేదో గొప్పగా ఉన్నాను, నేను రావడం వల్ల దేవుడి మందిరానికి గొప్ప, నేను రావడం వల్ల అబ్బో దేవుడికి నేను గొప్పగా, నేను కాబట్టి వచ్చాను అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి. అంటే మనల్ని దేవుడు దేన్ని బట్టి పిలిచాడంటే దేవుని కృపను బట్టి మనం పిలువబడ్డాం. మనం యోగ్యులు అని ఇక్కడ పిలువబడలా, మనం గొప్పవారమని చెప్పి ఇక్కడికి పిలువబడలేదు, మనం ఉన్నతమైన వారమని నీతిమంతులమని ఇక్కడికి పిలువబడలేదు. నువ్వు గొప్ప హోదాలో స్థితిలో ఉన్నావని చెప్పి నీకు ఏదో దేవుడి ఇక్కడికి నీకు గ్రీన్ కార్పెట్ వేసి నీకు జనం ఎవరు నేను పిలవలేదు. ఎలా వచ్చావు నువ్వు ఇక్కడికి, నువ్వు నేను ఇక్కడ రాగలిగాము అంటే కనుక దేవుని కృపను బట్టి ఇందులో అడుగు పెట్టగలిగాం. ఆ కృప లేకపోతే నువ్వు నేను కూడా బయట ఉండాల్సిన వాళ్ళమే, రోడ్డు మీద ఉండాల్సిన వాళ్ళమే మనం కూడా. కానీ మనం అనుకుంటాం, అలాగే చాలా విషయాలు మనం అనుకుంటాం కదా, దేవుని దగ్గర నుంచి ఏదైనా ఒకసారి మనం అనుకుంటాం దేవునికి ఏదైనా ఇచ్చామనుకోండి, మనం కాబట్టి ఇచ్చామనుకుంటాం. కానీ వాస్తవానికి దేవుడు నువ్వు ఇచ్చిన దాన్ని దేవుడు తీసుకోవడానికి కూడా ఇష్టపడితేనే తీసుకుంటాడు, లేకపోతే తీసుకోడు. చాలామందికి ఉంటుంది మనసు దేవుడికి ఇవ్వాలని, కానీ ఇవ్వలేరు. చాలామందికి ఉంటుంది దేవుడి పని చేయాలని, చేయలేరు. అందరం ఇద్దామనుకుంటాం కానీ ఇవ్వలేం సమయానికి, ఆ టైంకి. అందుకనంటే నేను ఇప్పుడు అది కూడా అంటాను, మనం ఇచ్చేదాన్ని ఇవ్వడం వల్ల మన గొప్ప కాదు, కానీ దాన్ని దేవుడు తీసుకోవాలి అనుకోవాలి, దానికి యోగ్యత ఉండాలి. అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కానీ దానికి యోగ్యత కూడా ఉండాలి. దేవుడు అనుమతిస్తేనే దేవుడు తీసుకోవాలి అనుకోవాలి. దేవుడు మన దగ్గర ఉన్నదాన్ని వాడుకోవాలని దేవుడు అనుకుంటేనే మనకి ధన్యత, అనుకుంటేనే వాడబడతాయి, అందుకుంటే మనం ఇవ్వగలం, మనం ఇస్తాం. అంతే తప్ప నేనేదో ఇచ్చాననుకుంటే కాదు, కానీ దేవుడు దానికి అనుమతి ఇచ్చాడు. ఒక్కొక్కసారి అంట తెలుసా మీకు, ఒక మాట అన్నాడు ఓ భక్తుడు, దేవుడు అందరి డబ్బులు కూడా వాడుకోడంట. అందరి డబ్బులు దేవుడు వాడుకోడు, ఇష్టం ఉండదు. అంటే మన డబ్బులను కూడా దేవుడు ఏమనుకోవాలి, దేవుడు కృప ఉండాలి. మన డబ్బులు కూడా దేవుడి దగ్గర వాడబడ్డానికి, దేవుని సన్నిధిలో మనం వాడబడ్డానికి కూడా ఏముండాలి, దేవుడి కృప ఉండాలి. దేవుని కృప ఉంటేనే మనకు అవకాశం వస్తుంది, మనకు ఆ కృప దొరుకుతుంది. సో అందుకనే ఏదైనా మన జీవితాల్లో దేవుని మందిరంలోనికి అడుగు పెట్టాలంటేనే మనకేముండాలి చెప్పండి, దేవుని కృప ఉండాలి. అలాగా దేవుని మందిరంలోకి మిమ్మల్ని పిలిచిన వానిని దేవుని క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి, మనం దేవుని పనిలో ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎలా ఉన్నా, ఈరోజు దేవుని మందిరములో లోపల మనం కూర్చుని ఇలా దేవుని మాటలు వినగలుగుతున్నాము, మనం రక్షణ పొందుకున్నామంటే, ఆ మాటకు వస్తే దేవుని రక్షణ పొందుకోవడం కూడా దేవుని కృప. అది మన సొంతంగా మనకు రాలేదు, మనం అనుకుంటే మనకు రాలేదు. మనం బాప్తిసం తీసుకుందామంటే మనం తీసేసుకోలేదు. చాలామంది అనుకుంటారు బాప్తిసం తీసుకుందామని, సంవత్సరాలు వెళ్ళిపోతాయి కానీ బాప్తిసం తీసుకోం, రక్షణ దొరకదు. కొంతమంది అట్ట తెల్లారి వచ్చి బాప్తిసం తీసుకుందాం అంటారు. ఏంటది వాళ్ళకి తేడా ఏంటంటే దేవుని కృప ఉండాలి. మనం అనుకుంటే కదా, నాయన నీ కృపను నాకు దయచేయి నాయనా, రక్షణ పొందుకోవడానికి నీ కృపనివ్వు నాయన, బాప్తిసం పొందుకోవడానికి నీ కృపని నాయన, నీ మందిరానికి వెళ్ళడానికి నాకు నీ కృపను అనుగ్రహించు నాయన అని మనం ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎంతమంది ప్రార్థన చేస్తాం, రేపు ఆదివారం అంటే ఈరోజు శనివారం, నీ మందిరానికి వెళ్ళడానికి నాకు నీ కృపనివ్వు నాయన, రేపు పొద్దున నీ మందిరానికి వెళ్ళడానికి అవకాశం ఈ నాయన అని దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మనం అనుకుంటే ఉచిత ప్రవేశం అనుకుంటున్నాం. ఇది ఏమనుకుంటున్నామంటే ఉచిత ప్రవేశం కాబట్టి మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, మన ఇష్టము, ఏదో మనం వెళ్తున్నాం కాబట్టి మందిరం నడుస్తుంది. కాదు, దేవుడు నీకు కృప చూపించబట్టి ఇక్కడ ఉన్నావు. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి దేవుడిని కృపనిచ్చాడు నీకు. కొంతమందికి ఫంక్షన్లు తగిలి, కొంతమందికి అనారోగ్యాలు వచ్చి హాస్పిటల్కి పరిగెడతా ఉన్నారు ఈరోజు. కొంతమంది వాళ్ళకి ఈరోజు మందిరానికి రావడానికి కృప దొరకలేదు. మందిరానికి రాలేదంటే ఏమనుకోవాలి, కృప దొరకలేదు అనుకోవాలి, అంతే. మనం దేవుడి కృప ఈరోజు మనకు దొరకలేదు, మనకు మందిరానికి వెళ్ళడానికి అవకాశం రాలేదు మనకి. వాళ్ళ కోల్పోయాం, ఉన్నతమైనది కోల్పోయినట్లే మనం. అంటే దేవుని మందిరానికి మనం వెళ్ళడానికి ముందు రోజు నుంచే, అవసరమైతే వారం రోజుల నుంచే మనం ఏమనగలంటే, అయ్యా రేపు నీ మందిరానికి వచ్చి నిన్ను ఆరాధించడానికి నాకు నీ కృపను దయచేయి నాయనా. నీ ఇష్టానుసారంగా వచ్చి ఆరాధించేసి, నీ ఇష్టానుసారంగా వచ్చేసి ఒక సెల్యూట్ కొట్టి వెళ్ళిపోవడానికి కాదు దేవుని మందిరం. నిన్ను ఆరాధించడానికి, నీ మందిరంలో అడుగు పెట్టడానికి నాయన నాకు నీ కృపను కావాలి నాయన. రేపు వారం నీ మందిరానికి వెళ్ళడానికి
నాకు నీ కృపను కావాలి. నిన్ను ఆరాధించడానికి నాకు కృప కావాలి. రేపు వెళ్ళి నీ సాక్ష్యం చెప్పడానికి నాకు నీ కృప కావాలి అని మనం ఆ ముందు రోజు నుంచే దేవుణ్ణి పర్మిషన్ అడగాలి. నీ మందిరంలో రావడానికి నాయన నాకు పర్మిషన్, అవకాశం కల్పించిన ఆయన అని. మన కుదిరినప్పుడు తయ్యమని వచ్చేసినా తయ్యమని వెళ్ళిపోతున్నాం, ఇదేదో నేను వస్తున్నాను, నా ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నాం అనుకుంటున్నామేమో. నాయన నీ కృప నాకు కావాలని చెప్పి అడిగి మనం అంతే నిజంగా దేవుని కృపను బట్టి దేవుని మందిరానికి వచ్చి కూర్చోగలుగుతున్నాం, దేవుని ఆరాధించగలుగుతున్నాం, దేవుని మాటలు మనం వినగలుగుతున్నాం. అలాంటి దేవుని కృపచేత మనల్ని పిలిచినటువంటి వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. గలతీ సంఘం ఏం చేసిందంటే, ఇంతటి కృపలేని వారికి దేవుడు కృపనిచ్చి సంఘానికి రావడానికి అవకాశాన్ని ఇచ్చి వారిని ఆరాధించడానికి దేవుడు వారికి అవకాశం ఇస్తే వాళ్ళు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు. వేరొక సువార్త వచ్చింది, ఆ సువార్త తట్టు వారు తిరిగిపోయినట్లుగా మనల్ని అక్కడ ఆయన అంటాడు భిన్నమైన, అక్కడ ఆ మాట కొంటే ముందు రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 30వ వచనం మనం చదివితే, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచెను. అంటే దేవుడు ముందుగా ఎవరిని నిర్ణయించాడో వాళ్ళని పిలిచాడు. దేవుడు నిర్ణయంలో ఉన్న వారిని పిలిచాడు. కొంతమంది దేవుడు నిర్ణయంలో ఉండరు. దేవుడు అందరికీ అవకాశం ఇచ్చాడు, కానీ అందరూ దేవుడు నిర్ణయంలో ఉండరు, అందరూ దేవుని ప్రణాళికలో ఉండరు. అందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు, కానీ అందరూ ప్రణాళికలో ఉండరు. అందుకనే మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాడు దేవుడు. అంటే మనందరం కూడా ఎవరం అంటే ముందుగా నిర్ణయించబడిన వాళ్ళం మనం. హల్లెలూయా. అందుని బట్టి దేవుని స్తుతించాను. నువ్వెవరు అంట, నువ్వు ఎవరి నిర్ణయంలో ఉన్నావు? నువ్వు దేవుడి నిర్ణయంలో నువ్వు ఉన్నావు. అందుని బట్టి సంతోషించాలి. నేను ఈరోజు దేవుడి నిర్ణయంలో ఉన్నాను, అందుకే నన్ను పిలిచాడు దేవుడు తన సన్నిధికి. అలాగే ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చాడు. ఇక్కడ మనల్ని ఎందుకు పిలిచాడంటే, పిలిచినటువంటి దేవుడు మనం పిలిచాక ఇక్కడికి వచ్చిన తర్వాత మనల్ని దేవుడు ఏం చేశాడంట? నీతిమంతులుగా తీర్చాడు. నీతిమంతులుగా చేసిన తర్వాత ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను. ప్రైజ్ ద లార్డ్. అంటే దేవుడు మనల్ని పిలిచి నీతిమంతులు చేసి మనల్ని ఏం చేశాడు? దేవుడు మహిమపరిచాడు. హల్లెలూయా. ఇవన్నీ నువ్వు అనుకుంటే జరిగాయా? ఇవన్నీ నువ్వు కోరుకుంటే జరిగాయా? దేవుని నిర్ణయం చొప్పున జరిగింది నీ జీవితంలో. హల్లెలూయా. అంటే నీ పట్ల ఏముంది చెప్పండి? దేవుని నిర్ణయం మీ పట్ల, మన పట్ల ఉంది. దాన్ని బట్టి మనం ఆనందించి, అంటే దేవుని సన్నిధికి మనం వచ్చామంటే ఈరోజు ఏం కలగాలి? మన హృదయాల్లో ఆనందం కలగాలి. ఎందుకంటే ఈరోజు నేను దేవుడి నిర్ణయంలో ఉన్నాను. ఈరోజు దేవుడు నాకు కృపనిచ్చాడు కాబట్టి ఆయన మందిరంలో కూర్చున్నాను, ఆయన మాటలు వినగలుగుతున్నానని చెప్పి మనం ఆనందించి సంతోషించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ముందుగా పిలిచిన వారిని ఇటువంటి నిర్ణయములో ఉన్నటువంటి వారు మరి కొన్నిసార్లు ఏంటంటే భిన్నమైన సువార్త తట్టు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యం అవుతుంది. ఇలాగ దేవుడు వాళ్ళని పిలిచి ఏర్పాటు చేసి దేవుడు వారికి కృపను చూపిస్తే వాళ్ళు భిన్నమైన సువార్త తట్టు తిరిగిపోయారు. అంటే ఈ రోజుల్లో ఎన్నో రకరకాల సువార్తలు, లేకపోతే రకరకాల సిద్ధాంతాలు, రకరకాల డినామినేషన్లు అని అంటాం, కానీ లేదా మరొకటి కావచ్చు, కానీ రకరకాలుగా ఒకటి కాకుండా అనేక రకాలమైన వాదనలు మన మధ్యలో కనపడుతూ ఉన్నాయి. ఎవరికి తోచినటువంటి మాటలు వారికి చెప్పడం. ఈరోజు ఒక బైబిల్ ప్రకారం బైబిల్ నియమం లేదు, బైబిల్ ప్రకారంగా వాక్య ప్రకారంగా నడుచుకునేది లేదు. ఎవడి మైండ్లో ఏది తోస్తే దాన్ని తీసుకొచ్చి సంఘం మీద ఇంప్లిమెంట్ చేయడం, సంఘం మీద రుద్దటం, ప్రజల మీద, క్రైస్తవుల మీద రుద్దటం, దాన్ని నిజమనుకుని కొంతమంది దాన్ని పాటించడం, కొంతమంది దాన్ని వెంబడించడం అనేది జరుగుతూ ఉంది. రకరకాల సిద్ధాంతాలు. ఈరోజు ఒకడు వచ్చి అంటారు యెహోవా సాక్షులు అంటారు, క్రీస్తుని నమ్మడు. ఒకడు వచ్చి అంటాడు క్రీస్తు సంఘమే అంటాడు, యెహోవాని నమ్మడు. ఇంకొకడు వచ్చి పరిశుద్ధాత్మ దేవుడిని నమ్మడు. ఎవడికి తోచింది వాడిగా బైబిల్లో ఉన్నటువంటి విషయాలను పక్కన పెట్టేసి ఎవరికి నచ్చిన సిద్ధాంతం. మరలా ఈ సంఘాల్లో ఇంకా అనేక రకాల భిన్నమైనటువంటి అలవాట్లు, పద్ధతులు.
మనకి ఎదురు పార్కింగ్ టైల్స్ తీసుకొస్తే ఒక ఆయన వచ్చాడు, ట్రాక్టర్ డ్రైవర్ గారు. ఆయన వచ్చి కూర్చున్నారు. నేను బయట అరుగు మీద మెట్ల మీద కూర్చున్నాను, నా పక్కన కూర్చున్నాడు. మీలో కూడా చాలా మతాలు ఉన్నాయండి అన్నాడు. ఓ నాయన అసలు మతమే లేదన్నాను. అదేనండి మీలో కూడా చాలా రకాలు ఉన్నాయండి అన్నాడు. ఏంటి ఆ రకాలు అన్నాను. ఆయన కూర్చుని అంటాడు, మా ఇంటి చుట్టూ మొత్తం 12 మందిరాలు ఉన్నాయండి అన్నాడు. ఆయన చెప్పాను, ఆడి పేర్లన్నీ చెప్పాడు. లోదరణ సంఘం అండి, బైబిల్ మిషన్ అండి, పెంతుకొస్తా అండి, అది ఇది అన్నీ చెప్పుకొచ్చాడు. పోన్లే సంఘాలు ఉంటే ఉన్నాయిలే, పేర్లు పెట్టుకుంటాంలేండి, మరి ఒక్కొక్కరు ఒక్కో పేరు పెట్టుకోవాలి కదా అన్నాక ఓకే అండి, వాళ్ళేమో ఇది చేస్తారండి, వీళ్ళేమో తెల్లచీర కట్టుకుంటారండి, వాళ్ళేమో ఇవి పెట్టుకోరండి, వాళ్ళేమో దినం భోజనాలకు వెళ్ళరండి, ఈ సంఘం వాళ్ళు ఏమో దీనికి వెళ్ళరండి అని మొత్తం మనకంటే ఎక్కువ సువార్త ఆయనకే తెలిసినట్టు ఉంది. 10 గుళ్ళ మధ్యలో ఉన్నాడేమో, మొత్తం అన్నీ ఆయనకే ఎక్కువ తెలిసినాయి. ఓరు నాయన అసలు ఏమి తెలదేమో, అంజుడేమో అనుకున్నాను. మొత్తం అన్నీ మనకంటే ఎక్కువ సువార్త చెప్పేస్తాడు మొత్తం అన్నీ. అంటే ఇప్పుడు దేన్ని నమ్మాలన్నట్టుగా భిన్నమైనటువంటి పద్ధతులు, భిన్నమైనటువంటి అభిప్రాయాలు, భిన్నమైనటువంటి అలవాటులు, ఒక విధానం కాకుండా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు రకరకాలమైనటువంటి సంగతులను, రకరకాల విషయాలని సంఘాలలోకి తీసుకొస్తా ఉన్నారు, రకరకాలమైన బోధలు. అయితే వీటిని వాటి తట్టు మనము తిరిగిపోవడం చూసి, గలతీ సంఘం విశ్వాసులు వాటి వైపు తిరిగిపోవడం చూసి పౌలు గారికి ఆశ్చర్యం వేసింది. ఇంత త్వరగా, చాలా త్వరగా తిరిగిపోయారు. విన్నదాన్ని విడిచిపెట్టేసి, కృపను బట్టి పిలిచిన దేవుని విడిచిపెట్టేసి చాలా త్వరగా వాళ్ళు తిరిగిపోతే ఆశ్చర్యం వేసింది. ఎవరో ఏదో చెప్తారు, రకరకాల విషయాలు, దేని మీద భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, దేని మీద మన జీవితాన్ని కట్టుకోవాలన్నటువంటి సిద్ధాంతాలు ఏమి లేవు. ఎవరేం చెప్తే అక్కడ పరుగులు ఎత్తిపోతాం, ఎవరేం చెప్తే అక్కడ ఉరుకులు ఎత్తుకుపోవడం. అక్కడ ఏదో ఉంది, అదొక సువార్త. ఎవరు ఏ అడ్వర్టైజ్మెంట్ ఇస్తే ఆ అడ్వర్టైజ్మెంట్కి పరిగెట్టుకు వెళ్ళిపోవడం. తైలాభిషేకం పండగలంటే కుప్పల దెబ్బలు తన్నుకుంటూ వెళ్ళిపోవడం. దేవుడు ఎక్కడ లేడు. నేను ఎప్పుడు చెప్తాను, నీ బుద్ధి సరిగా ఉంటే నేను ఎక్కడైనా దీవిస్తాడు. నీ బుద్ధి సరిగా లేకుండా కుటుంబ ఆశీర్వాద పండగని పోస్టర్ కనపడితే పరిగెట్టుకు వెళ్ళిపోవడం, తైలాభిషేక పండగని పోస్టర్ కనపడితే పరిగెట్టుకు వెళ్ళిపోవడం. ఎక్కడ నేను దేవుడు దీవించనని చెప్పాడు? నేను అలా పరుగులు వెళ్ళడానికి సిగ్గుండక్కర్లా. ఒక సంఘానికి కట్టుబడి ఉండడం, ఒక సంఘానికి ఎక్కడికైతే వెళుతున్నామో, ఎక్కడైతే దేవుని మాటలు అక్కడ కట్టుబడి ఉండి, ఎక్కడ ఉన్నాడు దేవుడు అక్కడ నన్ను దీవించిన అడగడం చేతకాక ఎక్కడ పడితే అక్కడ పరుగులు ఎట్టుకెళ్ళడం అనిపించే సిగ్గు అనిపించట్లేదు మనకి. ఎవరు సేవను పొందుకుంటున్నాం, ఎవరు పరిశీలన పొందుకుంటున్నాం, ఎవరి చేత ప్రార్థనలు చేయించుకుని 24 గంటలు చేయించుకుంటూ ఉన్నాం, ఎక్కడికి పరిగెడుతూ ఉన్నాం. ఎవరో ఏదో చెప్తే పరిగెట్టేస్తావా? ఎక్కడో ఏదో ఉందంటారు, పరిగెట్టేస్తావా అక్కడికి? దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామాన ఏకీభవిస్తారో వారి మధ్యలో నేను. అంటే ఇష్టానుసారంగా నేను ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ? ఎక్కడికి పడితే అక్కడికి పరిగెంటే చెవులు తిరిగిపోతూ ఉన్నాయి. దేవుడు నిన్ను ఎక్కడ ఉన్నావు అక్కడ ఉండి ప్రార్థన చెయ్యి, కన్నీరు గార్చు, పశ్చాత్తాపపడు, ఉన్న పాపాన్ని విడిచిపెట్టు, ఉన్న లోపాన్ని విడిచిపెట్టి సరి చేసుకుని నీవు నా జనులు నా మందిరంలో ఉండి వారి హృదయాలు నా వైపు తిప్పితే నేను వాళ్ళని ఏం చేస్తాను? స్వస్థపరుస్తాను అన్నాడు దేవుడు. మందిరంలో ఉండి మన హృదయాలు ఎవరి వైపు తిప్పాలంట? దేవుని వైపు తిప్పితే స్వస్థపరుస్తానని చెప్పాడు. కానీ తైలాభిషేకాల పండుగల్లోకి వెళ్తే స్వస్థపరుస్తాను, నీకు అభిషేకం వస్తుంది అనలేదు. ఏం చేసుకుంటావు అభిషేకం? నువ్వు అభిషేకం అందరికీ ఇచ్చేస్తారు. అయినాను ఎవరికి ఇస్తారు? సమూయేలు అభిషేకించడానికి వెళ్ళాడు. ఎవరింటికి? దావీదింటికి. వెళ్ళినప్పుడు ఆజానుబాహులు వచ్చారు, కండల పెంచిన వాళ్ళు వచ్చారు. ముందు వచ్చినోడు నెత్తి మీద అలా తైలం పోసి అభిషేకించేశాడా? ఏమన్నాడు? ఒకడు వచ్చాడు, ఈడు కాదు పో అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, ఈడు కాదు పో అన్నాడు. ఇంకొకడు వచ్చాడు, ప్రభు ఈడు కాదు పో అన్నాడు. అందరినీ పొమ్మన్నాడు. ఇంకెవరున్నారు ప్రభు? అందరూ అయిపోయారు నాయన, ఇంకెవరన్నా అభిషేకించాలి నాయన అన్నాడు. వస్తాడు, కంగారు పడకని చెప్పాడు. అప్పుడు వచ్చాడు, కురసగా ఉన్న ఒక ఆయన వచ్చాడు. ఈయన్ని అభిషేకించు అన్నాడు. ఆయన ఎత్తి మీద తైలు కొమ్మోసాడు. మరి నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు? అడ్డమైనోడు, దిక్మాలోడు, పనికిమాలోడు ఎవడొచ్చినా సరే, దేవుడి ఏర్పాటులో ఉన్నోడు, దేవుడి ఏర్పాటులో లేనోడు, ఎవడొచ్చినా పోసేస్తావా నెత్తి మీద? ఎవడొచ్చినా ఇచ్చేస్తావా అభిషేకం? తీసుకుంటానికి నువ్వెవడు, ఇవ్వడానికి ఆయన ఎవడు? దేవుని ఏర్పాటు ఉందా నిన్ను అభిషేకించడానికి? దేవుని సన్నిధిలో, దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావా? దేవుని పని కొరకే నువ్వు ఏర్పాటు చేయబడ్డావా? దేవుని పని కొరకే నువ్వు సిద్ధపరచబడ్డావా? ఎలా వస్తుంది చెప్పండి? అంటే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నువ్వు దేవుడి చిత్తంలో నిన్ను అభిషేకిస్తాడు. దేవుడు తన ఆత్మచేత అభిషేకిస్తాడు నిన్ను, తన వరముల చేత నిన్ను అభిషేకిస్తాడు దేవుడు. ఎప్పుడంటే దేవుని చిత్తములో, దేవుని ఉద్దేశంలో నువ్వు ఉన్నావా?
అంటే రోడ్డంతా తిరిగి వాడు కూడా పిలిచి దేవుడు అభిషేకం ఇచ్చేస్తాడా? దేవుని ఉద్దేశంలో ఉన్నవారికి, దేవుని పని కొరకే నియమింపబడిన ఎవరికైనా దేవుడు అభిషేకం ఇస్తాడు, అందరికీ కాదు. కానీ మనం ఏం చేస్తాం? వెళ్ళి అందరితోనూ నెత్తి మీద చేతులు, అభిషేకం లేదంటలేదు, అభిషేకం తప్పంటలేదు. ఇంకా అభిషేకం ఎవరికి ఇస్తాం? నమ్మకమైన వాళ్ళకి ఇస్తాం, దేవుడు నమ్మిన వాళ్ళకి ఇస్తాడు, సంఘంలో నమ్మకంగా ఉన్న వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడు ఎవడో వచ్చి ఇక్కడికి వచ్చేసి మన దగ్గరికి వచ్చి అభిషేకం పని ఎలా ఇస్తాను? ఇవ్వను కదా. ఎందుకంటే అది ఎలాంటోడు మనకు తెలియదు కదా. దారిపోడు ఎక్కడికో వెళ్ళిపోయి వచ్చి ఇక్కడ అభిషేకం ఇవ్వని పాస్టర్ అని ఎలా ఇస్తాను? ఇవ్వకూడదు కదా. ఎందుకంటే నీ గురించి ఎవరో తెలుస్తుంది. నీకు అభిషేకం ఇవ్వాల్సినంత యోగ్యుడు నువ్వైతే ఎవరికి తెలుస్తుంది? అది మీ పాస్టర్ గారికి తెలుస్తుంది. మీ పాస్టర్ గారు ఇవ్వాలి. పోస్టర్ వేశారని చెప్పి పోస్టర్ చూసి వెళ్ళిపోతే నువ్వు ఎలాంటి వాడు, ఇచ్చేవాడికి ఏం తెలుస్తుంది? అర్థమవుతుందా నేను చెప్పే సందేశం మీకు? అంటే ఎక్కడో ఏదో ఉందని చెప్పి, ఏదో సువార్త చెప్పి, ఏదో మాట చెప్పి, ఏదో ప్రజలు మభ్య పెడితే అక్కడ పరిగెట్టుకుపోవడం కాదు. భిన్నమైన సువార్తలు వస్తాయి. రేపు నుంచి కట్టుకోవాలి, వాక్యం మీద కట్టుకోవాలి. మన జీవితాన్ని, మన భక్తిని వాక్యానుసారంగా కట్టుకోవాలి. వాక్యం మీద మన జీవితాన్ని కట్టుకోకుండా ఎవరు ఏది చెప్పితే అక్కడికి పరుగులెట్టుకు వెళ్ళిపోయేవారిగా ఉంటే గాలి కొట్టుకుపోయేవాళ్ళలాగా ఉంటావు. నువ్వు ఎటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతావు. ఒక స్థిరం ఉండదు, ఒక స్థిరత్వం ఉండదు, స్థిరమైన స్థలం ఉండదు. గాలికి చెదరగొట్టి పొట్టులాగా అయిపోతావు. రకరకాల బోధలు రావచ్చు. ఇవాళ సిద్ధాంతాలు మీకు చాలా విషయాలు తెలియకూడదు, తెలియకపోవడం మంచిది, చెప్పడం కూడా అనవసరం. కానీ ఒక్కొక్కసారి చెప్పకపోతే చెడ్డేమో అనిపిస్తుంది. అందుకే చెప్తున్నా. కొన్ని సిద్ధాంతాలు ఎలా ఉంటాయంటే ఈరోజు కొత్తగా చాలాలైంది, కొత్త సిద్ధాంతం ఏం కాదు. కానీ మనం ఏ తప్పు చేసినా, మనం చేసే తప్పు దేంతో చేస్తున్నాం? మందు తాగితే దేంతో తాగుతున్నారు? శరీరానికే, కాబట్టి శరీరంతో. ఇంకో తప్పు చేస్తే, వ్యభిచారం చేస్తే శరీరంతో చేస్తున్నాం కాబట్టి ఇంకొక వచ్చిన బోధ ఏంటి తెలుసా మీకు? శరీరంతో నువ్వేం చేసినా తప్పు లేదు. శరీరం దేవుడి దగ్గరికి వెళ్ళదు. శరీరం ఇక్కడ మట్టిలో పెట్టేస్తాం కాబట్టి ఇప్పుడు నువ్వు శరీరంతో ఏదైనా చేసేయచ్చు. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది కాబట్టి నువ్వు శరీరంతో ఏం చేసినా లెక్కలోకి రాదంట. భలే ఉంది కదా మనకి ఇదే. దీని వెనకాల పడి వెళ్ళిపోతే అసలు ఏ కూడా ఇన్ని తిప్పలు లేవు మనకి. చక్కగా మనకు కావాల్సింది చేయొచ్చు, మనకు కావాల్సింది తినొచ్చు, ఏది కావాలితే చేసేయచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. హాయిగా శరీరం ఇక్కడ ఉండిపోతుంది కాబట్టి ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇప్పుడు ఈ సువార్త ఎలాగుంది? తర్వాత అడిగారు కానీ ఎక్కడ ఉంది సంఘం అని. ఈ సంఘం ఎక్కడ ఉందని అడుగుతారు నన్ను. అదొక సిద్ధాంతం. ఇప్పుడు ఏముంది ఇది? కొంతమందికి ఇప్పుడు ఇది ఎలా ఉంటుంది? ఇది చాలా బాగుంది కాబట్టి ఇటువైపు పరిగెట్టుకెళ్ళిపోతాం. అసలు నువ్వు ఆత్మలో అనుకోంది, నీ మనసులో అనుకోంది, నీ శరీరం ఎక్కడ చేసి వచ్చింది? అసలు నీ శరీరాన్ని పురుకొల్పింది ఏది? నీ శరీరాన్ని ఆ పని చేయడం పురుకొల్పింది ఏది? అదే కదా. మరి దానికి లింక్ ఉందా లేదా? దానికి సంబంధం ఉందా లేదా? ఇప్పుడు కాల్చిన గన్న తప్ప, దాన్ని కాల్చినోడి తప్ప? పనిష్మెంట్ గన్నకేస్తున్నారా? గన్నతో పాటు కాల్చినోడు కత్తితో పాటు పొడిచినోడికి ఎత్తున్నారా? పొడిచింది నేను కాదండి, కత్తి కదా అండి అంటే ఊరుకోరు. దాన్ని ఉపయోగించింది ఎవడో? నువ్వు పాపం చేసింది ఆ శరీరం కదండి అంటే కుదరదు. నీ శరీరాన్ని ప్రేరేపించింది ఏది? సో ఇప్పుడు దానికి దీనికి లింక్ ఉందా లేదా? అది అంటే ఇలాంటి సువార్తలు ఉన్నాయి, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇలాంటి కొత్త వింత పోకళ్ళు, వింత సువార్తలు, వింత సిద్ధాంతాలు వచ్చినప్పుడు ప్రజలు ఏది సులువుగా ఉంటుందో దానికి వెళ్ళిపోతారు. దేవుని అభిషేకం పొందుకోవాలంటే ఎంత త్యాగం ఉండాలో తెలుసా? దేవుని అభిషేకం పొందుకోవాలంటే ఎంత సమర్పణ ఉండాలో తెలుసా? దేవుని అభిషేకం పొందుకోవాలంటే ఎంత నీతిమంతుడిగా జీవించాలో తెలుసా? అలా కాకుండా ఎవరు పడితే వాళ్ళు వెళ్తే అభిషేకించేస్తామా? ఆ అభిషేకించేసేది దేవుడి చిత్తమవుతుందా? అందరిని ఎందుకు అభిషేకించలేదు సమూయేలు? దావీదును ఒక్కడిని ఎందుకు అభిషేకించాడు? ఆనాడు బెన్యామీను గోత్రంలో అంతమంది ఉంటే సౌలును ఒక్కడిని ఎందుకు పిలిచి సౌలును అభిషేకించాడు దేవుడు? దేవుడి చిత్తంలో ఉన్నవాళ్ళు. అంటే ఏదైనా మన జీవితంలో పొందుకోవాలి అంటే కనుక దేవుని నిర్ణయంలో మనం ఉండాలి, దేవుని చిత్తంలో మనం ఉండాలి. నీవు అభిషేకించబడాలంటే ఆ నమ్మకత్వాన్ని సంపాదించుకోవాలి. నీవు నమ్మకస్తుడువో, నీవు ఎంత నీతిమంతుడువో, ఎంత పరిచర్య చేసేవాడువో, ఎంతటి ఇది కలిగిన వాడు అనేది ఎవరో తెలుస్తుందంటే నీ సంఘంలో ఉన్న నీ సేవకుడికి మాత్రమే తెలుస్తుంది తప్ప బయట ఊరోళ్ళందరికీ అది తెలియదు కదా. సో అందుకనే
ఇలాంటి విచిత్రమైనటువంటి సువార్తల తట్టు రకరకాల బోధలు వస్తూ ఉంటాయి. వాటిని చూసి మనము వాటి వైపు గలతీ సంఘం తిరిగిపోయింది. భిన్నమైన సువార్త తట్టు, ఇటువంటి సువార్తల తట్టు తిరగకూడదని చెప్పి ఆ అపోస్తలుడైన పౌలు వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు దేవుని నుంచి దూరం అయిపోవడం ఆరంభించారు. ఎందుకంటే దుర్మార్గులైన మనుషుల మాయలో వారు పడిపోయారు. కానీ ఇంకా పూర్తిగా దూరం అవ్వలేదు, కానీ దూరం అయ్యేటట్లుగా వారు కనిపిస్తూ ఉన్నారు. ఇంకా ఆ రోజు వచ్చినటువంటి మరొక భిన్నమైన సువార్త ఏంటంటే, కొంతమంది మోషే ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను పాటించడం ద్వారా పాప విముక్తి రక్షణకు మార్గం అనే ఉపదేశం చేస్తూ ఉన్నారు. రక్షణ అనేది, పాప విముక్తి అనేది, రక్షణ అనేది మోషే ధర్మశాస్త్రాన్ని పాటిస్తేనే జరుగుతుందని చెప్పి వాడు బోధ చేస్తూ ఉన్నారు. అటువైపు తిరిగిపోయారు వీళ్ళందరూ. రక్షణ అనేది, పాప విముక్తి అనేది దేనివల్ల జరుగుతుందండి? రక్షణ, పాప విముక్తి దేని వలన వస్తుంది? ఎవరి వలన వస్తుంది? పాప విముక్తి, రక్షణ దేని వల్ల వస్తుంది? విశ్వాసము మూలముగానే రక్షణ మనకి ఎలా దొరుకుతుంది? విశ్వాసం. ఏంటా విశ్వాసం? ఎవరి యందు విశ్వాసము? క్రీస్తునందు విశ్వాసం ఉంచి, మీరు చెప్పిన మాటలు అన్నీ కరెక్టే, కానీ దాంట్లో కలుపుకుంటా వస్తే, యేసుక్రీస్తు నా కొరకు వచ్చి తన రక్తాన్ని చిందించాడని నీవు నమ్మితే, విశ్వసిస్తే, ఆ రక్తం ద్వారానే నీ పాపాలు. అది ఎలాగంటే విశ్వాసము ద్వారా నీవు నీతిమంతుడు చేయబడదు. అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి విశ్వాసం ఉంచాడు, అతను నీతిమంతుడిగా మార్చబడ్డాడు, పాప విముక్తి కలిగింది. అంటే క్రీస్తుని నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మోషే ధర్మశాస్త్రం వల్ల కలుగుతుంది. మోషే ధర్మశాస్త్రం ఏంటి అంటే అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం చూడండి. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 1వ వచనం నుంచి చూస్తే, కొందరు యూదయ నుండి వచ్చి మీరు మోషే నియమించిన ఆచారము చొప్పున సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధించిరు. కొంతమంది వచ్చి ఏం బోధించారంట? మీరు మోషే ధర్మశాస్త్రము, మోషే నియమించిన ఆచారం చొప్పున సున్నతి పొందితేనే కానీ రక్షణ పొందలేరు. అంటే సున్నతి పొందుకుంటేనే రక్షణ వస్తుంది అని శరీర సంబంధమైన, బాహ్య సంబంధమైన క్రియల మూలమైనటువంటి సంగతులను వాళ్ళు బోధిస్తూ ఉన్నారు. సున్నతి పొందుకోవడం వల్ల రక్షణ కలుగదు. అపోస్తలుడైన పౌలు దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలుగుతుందని బోధించి దేవుని వైపు విశ్వాసం ఉంచడానికి మనసు తిప్పి వాళ్ళ సంఘం గడితే, వీళ్ళు వచ్చి ఏం చెప్పారంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం సున్నతి పొందితేనే నీకు రక్షణ వస్తుందని చెప్పేసరికి అటు తిరిగిపోయారు. రేపు మరలా ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్తే అటు వెళ్ళిపోతాడు. అది కాదు కదా, ఒక స్టాండర్డ్స్ ఉండాలి కదా.